హైదరాబాద్లో కల్తీ మాంసం గుట్టురట్టయింది. మహబూబ్ నగర్లో కల్తీ మాంసం అమ్మకాలు కలకలం రేపుతున్నాయి. మేక మాంసంలో బీఫ్ కలిపి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 50 కిలోల కల్తీ మాంసం సీజ్ చేశారు. షాప్ యజమాని ఉస్మాన్ ఖురేషీపై కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మేక మాంసంలో బీఫ్ కలిపి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ నగరంలో పలు హోటళ్లకు మటన్ పేరుతో బీఫ్ కూడా సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా చూస్తే మల్లెపల్లికి సంబంధించిన మహమ్మద్ ఉస్మాన్ తో పాటు అతనికి షాప్ యజమాని అయాన్ సంబంధించిన వ్యక్తి ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. ముఖ్యంగా చూస్తే మటన్ పేరుతో వీరంతా కూడా మటన్ లో బీఫ్ కలిపి పలు రెస్టారెంట్లకు కూడా సరఫరా చేస్తున్నారు. అయితే ఈ యొక్క విషయాన్ని గుర్తించిన పోలీసులు రైడ్స్ కూడా చేశారు. రైడ్స్ చేసిన అనంతరం ఇది బీఫ్ గా తేల్చారు. అయితే ఈ యొక్క ఆపరేషన్ లో ఆ బీఫ్ కలిపిన 50 కిలోల మటన్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపైన కేసు కూడా నమోదు చేశారు. అయితే మొత్తానికి హబీబ్ నగర్ పోలీసులు వీరిద్దరిని కూడా అరెస్ట్ కూడా చేశారు. అసలు ఈ యొక్క బీఫ్ ను ఎప్పటి నుంచి కలుపుతున్నారు, అంతేకాకుండా దీనికి సంబంధించి దీని వెనుక ఇంకా ఎవరున్నారు అనే దానిపైన కూడా ప్రధానంగా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే మటన్ పేరుతో ఈ యొక్క మటన్ లో బీఫ్ కలిపి మరీ సరఫరా చేయడము చాలా పెద్ద నేరంగా అందరికీ తెలుసు. కాబట్టి దీన్ని ఉపేక్షించలేదు. ఇంకా దీని వెనక ఎవరైనా ఉంటే వారిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి ప్రధానంగా ఇటు పోలీసులు అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ పవన్.